నేను వెయిట్‌తో బాధపడుతున్నానండి. నాకు మోకాళ్ళ నొప్పులున్నాయి. నాకు వెయిట్ తగ్గితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయన్నారు. వెయిట్ తగ్గమని చెప్పారు. మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవాలంటే నాకు మీరు వేసే మెటల్ పనికొస్తదా? నాకు వేరే ప్రత్యేకమైన మెటల్ ఉంటుందా? దీని సమస్య చాలామందికి వేధిస్తూ ఉంటుంది. అమ్మో! నాకు ఇంత వెయిట్ ఉంది. ఆ మెటల్ పనికిరాదేమో! లేకపోతే నేను వెయిట్ తగ్గాలి అన్న సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో వెయిట్ పెద్ద సమస్యే. ఇప్పుడున్న కాలంలో వెయిట్ పెరగటానికి ప్రత్యేకంగా రీజన్స్ అవసరం లేదు. మన లైఫ్ స్టైల్ మారిపోవడం, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడం, కొంచెం కూడా ఏ పనికి కూడా నడవకపోవడం వల్ల వెయిట్ అనేది చాలా పెద్ద సమస్య. అందరికీ చూస్తున్నాం, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. వెయిట్ కంట్రోల్‌లో ఉంచడం చాలా మంచిదండి. ఎందుకంటే వెయిట్ తగ్గితే కంపల్సరీగా మోకాళ్ళ మీద కూడా భారం తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉంది. ఆర్థరైటిస్ కూడా కొంతకాలం తగ్గుదల పట్టే అవకాశం కూడా ఉంది. కానీ వెయిట్ తగ్గించుకోవడం అన్నది చాలా పెద్ద సమస్య. చిన్న వయసు వరకు అంటే బిలో 50 ఇయర్స్ వరకు వెయిట్ తగ్గించాలి, ఇబ్బంది ఉన్నది అని అంటే ఇప్పుడు రకరకాల డైట్ ప్లాన్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ వీటి వల్ల అవ్వట్లేదు, దానికి ఇంకా సమస్య పెరుగుతుంది అన్నప్పుడు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలా, లేకపోతే గ్యాస్ట్రిక్ స్లీవ్ చేయించుకోవాలా అన్నది. అంటే మోకాళ్ళ మీద భారం ఉన్నది, యావరేజ్ ఇండియన్ ఉమెన్ చూసుకున్నామని అనుకోండి, ఒక యావరేజ్ వెయిట్లో యావరేజ్ ఒబెసిటీ ఉంటుంది ముఖ్యంగా. ఎందుకంటే మన ఇండియన్ ఉమెన్ ఎక్కువగా ఇంటి పట్టునే ఉండేవారు. వీళ్ళందరికీ బెరియాట్రిక్ సర్జరీ చేయాల్సిన అవసరం కూడా కాదు. ఇంకా నడవకపోతే వెయిట్ పెరిగే అవకాశం ఉంది. ఆ పెరిగిన వెయిట్ కూడా మోకాళ్ళ మీదే పడుతుంది. చాలామందికి నేను వెయిట్ తగ్గొస్తానండి అంటారు. ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి నేనేం తగ్గలేకపోతున్నాను, ఇంకా పెరిగానండి అంటారు. ఎందుకంటే ఆ సైకిల్ బ్రేక్ చేయడం కష్టం. వెయిట్ తగ్గాలి అంటే ఓన్లీ డైట్ వల్లే కాదు. చాలామంది డైట్ చేస్తాననుకుంటారు. ఆ మెటబాలిజం పెరగాలంటే మనిషి నడవాలి, డైట్ కంట్రోల్ చేసుకోవాలి. ఇది ఒక సైకిల్. నడవాలి అని అంటే మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల లేవరు, నడవలేరు. డైట్ ఒకటే కంట్రోల్ చేస్తే నీరసం వస్తుంది. ఇలాగా మెటబాలిజం తగ్గిపోయి ఇలా వెయిట్ పెరుగుతున్నారే తప్ప తగ్గే అవకాశం కాదు. సో ఆ సైకిల్ బ్రేక్ చేయడం చాలా కష్టం. సో మనం వేసే మెటల్ ఏ వెయిట్ వరకన్నా పనిచేస్తుందంటే ఖచ్చితంగా పనిచేస్తుందండి. 120 కేజీస్కైనా మనం వేసే మెటల్లో ప్రత్యేకంగా అవసరం లేదు. మెటల్ వల్ల ఏం లేదు. మెటల్ అంటే ఒక క్యాప్ లాంటిది అమరుస్తాం తప్ప మీ బోన్ వెయిట్, మీ బోన్ స్ట్రెంగ్తే ఇంపార్టెంట్ దానికి, అండ్ మజిల్ స్ట్రెంగ్త్. సో ఆపరేషన్ ఎందుకు చేస్తాం? కొంచెం యావరేజ్ ఒబెసిటీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఎందుకు అని అంటే నడవాలి. నడిస్తేనే ఆరోగ్యం అన్నది గుర్తుంచుకోవాలి. నడవకపోతే మీరు వెయిట్ తగ్గే అవకాశం కూడా చాలా తక్కువ. సో మెటల్ వల్ల ఏ సమస్య లేదండి. ఏ మెటల్ ఏ వెయిట్ వరకన్నా అది మెటల్ సరిపోతుంది. దానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు అవసరం లేదు. మరీ వీక్గా ఉన్న బోన్స్కి మాత్రం ఎక్స్టెన్షన్ రాడ్స్ అంటే కొంచెం దానికి లెంత్ పెంచుతూ ఉంటాం. అంతే తప్ప ప్రతి ఒక్కరికి కాదు. ఏ వెయిట్ వరకన్నా ఎటువంటి ఇంప్లాంట్ అన్నా పనిచేస్తుంది. సో వెయిట్తో సమస్య కాదు, వెయిట్తో మీకు సమస్య నడవకపోవడం, గుండె దడ, ఆయాసం రావటం, దీనివల్ల ఇంకా వేరే రోగాలను పెంచుకుంటున్నారే తప్ప మీరు ఆరోగ్యంగా ఉండట్లేదు. అది మాత్రం గుర్తుంచుకోండి.